సన్నబియ్యం అని ఊదరగొట్టిందిగా రేవంత్ సర్కార్. అదంతా ఉత్తదే అయింది. హైదరాబాద్లోని రేషన్ కార్డు లబ్ధిదారులకు పౌర సరఫరాల శాఖ జలకిచ్చింది. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ నేపథ్యంలో సన్నబియ్యం ఇవ్వద్దంటూ రేషన్ డీలర్లకు మౌలిక ఆదేశాలు జారీ చేసింది పౌర సరఫరాల శాఖ. రాష్ట్ర వ్యాప్తంగా సన్నబియ్యం పంపిణీ చేస్తామని ప్రచారం చేసి రేషన్ డీలర్లు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే రేషన్ షాపులకు చేరిన సన్నబియ్యం అస్సలు పంపిణీ చేయొద్దంటూ అందరికీ ఆదేశాలు వెళ్లాయి. రేషన్ కార్డులపై దొడ్డు బియ్యమే ఇవ్వాలని సివిల్ సప్లై శాఖ అధికారులు క్లియర్ గా చెప్తున్నారు. అయితే అధికారికంగా తమకు సర్క్యులర్ ఇవ్వాలంటున్నారు రేషన్ డీలర్లు. అలా కుదరదంటూ తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు పౌర సరఫరాల శాఖ అధికారులు. ఇక చేసేదేం లేక డీలర్లు లబోదిబోమంటున్నారు. రేపు అన్ని రేషన్ షాపులు ఓపెన్ చేసి దొడ్డు బియ్యమే పంపిణీ చేయాలని అధికారులు హుకుం జారీ చేశారు. సన్న బియ్యం రేషన్ షాపుల్లో ఉండగా జనం దొడ్డు బియ్యం ఎలా తీసుకుంటారని డీలర్లు మొత్తుకుంటున్నారు. అవన్నీ కుదరదు, మీరు దొడ్డు బియ్యమే పంపిణీ చేయాలని అంటున్నారు సివిల్ సప్లై శాఖ అధికారులు. ఇక రేపు లబ్ధిదారుల నుండి ఎలాంటి విమర్శలు ఎదురవుతాయోనని రేషన్ డీలర్లు తలలు పట్టుకుంటున్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి లివిల్ అందిస్తారు. లివిల్, చెప్పండి. వాళ్ళ ఏదైతే సన్న బియ్యం ఇస్తామని చెప్పేసి గత 16 నెలలుగా ఊరిస్తూ వచ్చింది రాష్ట్ర ప్రభుత్వం. చివరికే రేపు పంపిణీ ప్రారంభిస్తాము, సీఎం చేతుల మీదుగా రాష్ట్ర వ్యాప్తంగా సన్న బియ్యం పంపిణీకి శ్రీకారం చుడతామని పెద్ద ఎత్తున ప్రచార అంగు ఆర్భాటాలు చేశారు. కానీ హైదరాబాద్ నగరం అంటే తెలంగాణలోని సగ భాగం హైదరాబాద్ నగరంలోని లబ్ధిదారులు అంతా ఉంటారు. ఆ లబ్ధిదారులకు ఒక జలకిచ్చిందని చెప్పుకోవచ్చు. ఏదైతే లబ్ధిదారులకు సంబంధించిన సన్న బియ్యం ఇవ్వద్దు అని ఒక సాకు చూపి ఆపారు. వాళ్ళు ఏదైతే ఎమ్మెల్సీ హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక నేపథ్యంలో మా కోడ్ ఉంది, ఎన్నికలకు సంబంధించి కోడ్ ఉంది కాబట్టి సన్నబియ్యం సరఫరా చేయొద్దని చెప్పారు. కానీ సన్నబియ్యం ఇప్పటికే రేషన్ షాప్ లో చేరుకుంది. రేషన్ షాప్ లో సన్నబియ్యం బ్యాగులు ముందలు ఉన్నాయి, దొడ్డు బియ్యం బ్యాగులు వెనుక ఉన్నాయి. మేము ఎలా సన్నబియ్యం ఇవ్వద్దంటే ఎలా, మేము వచ్చే రేషన్ కార్డు లబ్ధిదారులు వస్తారు, మమ్మల్ని గల్లబట్టి అడుగుతారు, మేము ఏ విధంగా వాళ్ళు సమాధానం చెప్పాలి, మీరు అధికారికంగా ఒక సర్క్యులర్ ఇవ్వండి, మీడియాకు ఒక ప్రకటన ఇవ్వండి అని చెప్పిన రేషన్ డీలర్లను పట్టించుకున్నారు లేరు. చివరగా మీరు ఏమైనా చేయండి కానీ దొడ్డు బియ్యమే సరఫరా చేయాలి, సన్నబియ్యం ఇవ్వద్దంటూ హుకుం జారీ చేయడంతో ఇటు తలలు పట్టుకుంటున్నారు రేషన్ డీలర్లు. అయితే రేషన్ డీలర్లు వచ్చే క్రమంలో ప్రభుత్వం కనీసం చర్యలు చేపట్టకపోవడం పట్ల ఇటు లబ్ధిదారుల నుంచి ఇటు ప్రభుత్వం నుంచి ఒత్తిడిలో వారు నగిలిపోతున్నామని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రత్యూష. రైట్ లివిల్, థ్యాంక్ యూ.